ఇవాళ మార్నింగ్ 6:30 AM కి ట్రంప్ ఇచ్చిన ఈ స్పీచ్ తో క్లియర్ గా అర్థమవుతుంది ఇరాన్ రిలేటెడ్ గా తన ఇంటెన్షన్ ఏంటని. దీంతోనే అంటే ఈ స్పీచ్ తర్వాతే ఈక్విటీ మార్కెట్స్ గ్లోబల్ గా భారీగానే పడ్డాయి. గోల్డ్ అండ్ సిల్వర్ పడింది, క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగింది. ఈ రీజన్స్ అన్నిటిని ముందు మనం మాట్లాడుకుందాం. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ మాస్టర్ స్ట్రోక్ ఇరాన్ రిలేటెడ్ గా వస్తూ ఉంది. చెప్పాను కదా నవంబర్ లో యుఎస్ కి సంబంధించిన మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయని. November 3rd, 2026 ఈ ఎలక్షన్స్ లో ప్రజలు ట్రంప్ ని హేట్ చేయాలన్నా ఆర్ ప్రెజెంట్ ప్రభుత్వం తీరుని ఇరాన్ రిలేటెడ్ గా అగైనెస్ట్ గా వ్యవహరిస్తున్న తీరుని హేట్ చేయాలన్నా ప్రజలు ఒక మద్దతు కావాలి. కాబట్టి వాళ్ళ సొంత దేశంలోనే ట్రంప్ కి అగైనెస్ట్ గా ప్రజల్ని కూడగట్టడానికి ఇరాన్ ప్రెసిడెంట్ ఒక ఓపెన్ లెటర్ ని యుఎస్ సిటిజన్స్ కి రాస్తున్నారు. అసలు ఇరాన్ మీద ఎందుకు యుఎస్ యుద్ధం చేస్తుంది, ఇరాన్ ఒక వ్యూ ఏంటి ప్రజల రిలేటెడ్ గా, యుఎస్ ప్రజల రిలేటెడ్ గా పర్టికులర్ గా ఇరాన్ మీద ఉంటున్న అభద్రతని వ్యతిరేకతని క్లారిఫై చేస్తూ ఒక ఓపెన్ లెటర్ 4 pages ఓపెన్ లెటర్ ని రాశారు. ఇన్ఫాక్ట్ ట్రంప్ స్పీచ్ ఇచ్చిన తర్వాత రాశారు. దీని గురించి కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్స్ ని గమనించారా? ట్రంప్ స్పీచ్ నెగటివ్ గానే ఉంది. మార్కెట్స్ 22,180 వరకు పడ్డాయి. తర్వాత 600 పాయింట్లు పెరిగి సుమారుగా 22,780 వరకు వెళ్ళాయి. మొత్తం మార్కెట్ అంతా రికవర్ అయింది. మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం బిఫోర్. ఏం కారణం అయిండొచ్చు, రీజన్స్ ఏమైండొచ్చు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మీకు గోల్డ్ రిలేటెడ్ గా ఈవెన్ సిల్వర్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించుంటుంది. దాని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని ఇవాళ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న April 2nd, 2026 ఇవాళ పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్ తో కూడా కంబైన్ చేస్తూ అసలు సెంట్రల్ బ్యాంక్స్ ఏమేం చేస్తున్నాయి రీసెంట్ టైమ్స్ అని చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ రిపోర్ట్ లో అయితే షేర్ చేశారు. ఈ డేటాని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ గోల్డ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ పరంగా కానీ ఇంట్రెస్టింగ్ గా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు మొత్తం బ్యాంకింగ్ లూప్ హోల్స్ ని క్లోజ్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ అదే ఇవాళ రూపీని స్ట్రాంగ్ గా స్టెబిలైజ్ చేసింది. దాంతోనే ఇంకా బంగారం వెండి ఎక్కువ పడ్డాయి అండ్ ఈక్విటీ మార్కెట్స్ పెరగడానికి కూడా కారణం అదే. కాబట్టి దీని గురించి కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటూ ఇండియా అండ్ గ్లోబల్ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉన్న డేటా మొత్తం డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా ఫేక్ ఛానల్స్ మన పేరు మీద డబ్బులు కలెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం అండ్ లీగల్ గా వాళ్ళ మీద తీసుకోవాల్సిన యాక్షన్స్ మా సైడ్ నుంచి తీసుకుంటున్నాం. కానీ ఈ లోపు ఎవరైనా వాళ్ళ బారిన పడతారేమో. మన రిలేటెడ్ గా ఎటువంటి సర్వీసెస్ కానీ అకౌంట్ హ్యాండ్లింగ్ కానీ పెయిడ్ టిప్స్ కానీ ఏవి కూడా మన ద్వారా లేవు. ఇలా మీకు ఎవరైనా సోషల్ మీడియాలో కనిపించి డబ్బులు అడుగుతుంటే అది ఫేక్ అని గుర్తుంచుకోండి. మీకు మన అఫీషియల్ ఛానల్ లైక్ ఇవాళ ట్రంప్ మీటింగ్ జరగగానే దాన్ని అనాలిసిస్ చేస్తూ పాయింట్ రూపంలో నేను మీకు వాట్సాప్ ఛానల్ లో షేర్ చేశాను. ఈ అఫీషియల్ ఛానల్ వెతక్కండి, లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసే జాయిన్ అవ్వండి. ఇంకే ఇతర ఛానల్స్ మీకు కనిపించి డబ్బులు అడుగుతున్నా అది ఫేక్ అని మాత్రం గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇవాళ 6:30 AM కి ట్రంప్ ఇచ్చిన స్పీచ్ ఉందా అది నేను మీకు సింపుల్ గా ఇలా పాయింట్స్ రూపంలో వాట్సాప్ లో షేర్ చేశాను. బట్ దీంతో పాటు ఎంటైర్ స్పీచ్ లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అది విత్ ఎక్స్ప్లెనేషన్ అయితేనే మీకు అర్థమవుతుంది. స్పీచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు మీరు జాగ్రత్తగా గమనించారంటే తనకి క్లారిటీ లేదన్న విషయం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు క్లారిటీ లేదంటే ఎంటైర్ స్పీచ్ లో తన దగ్గర ఒకటి అన్నారు, 3 రోజులు యుద్ధం అయిపోతుంది అనుకున్నాను అని. 3 రోజులు కాదు, 33 రోజులు కూడా అయిపోయాయి. స్టిల్ ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది. అండ్ ట్రంప్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఇరాన్ కి సంబంధించిన నావీని మేము డిస్ట్రాయ్ చేసాం, ఎయిర్ ఫోర్స్ ని నిర్వీర్యం చేసాం, వాళ్ళ రిలేటెడ్ గా స్ట్రెంత్ లేదని. దీనికి ఇరాన్ వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. మీరు మా మిసైల్స్ ఎన్ని అవుతున్నాయి లేదంటే మా డ్రోన్స్ ఎన్నిటిని మీరు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, పేల్ చేస్తున్నారు, వీటిని లెక్క పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు తెలియదు మా దగ్గర ఎంత ఉందో. మా మిసైల్స్ ఒక ఫెసిలిటీని మీరు అటాక్ చేశారనుకుంటున్నారు, కానీ అసలు కాదు. మీరు మిస్కాలిక్యులేషన్ చేయొద్దు, మమ్మల్ని తక్కువ అంచనా ఇద్దని ఇరాన్ వాళ్ళు అఫీషియల్ గా రెస్పాన్స్ ఇచ్చారనమాట. బట్ దాని పక్కన పెడితే ట్రంప్ స్పీచ్ మీదే ఫోకస్ చేస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, అంటే దీనికి ముందు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది, దీనికి ముందు అప్డేట్స్ అన్ని కూడా April 1st రోజు ఫూల్స్ డే రోజు మనకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ఏంటి, త్వరలోనే ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎండ్ చేయబోతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వకపోయినా ట్రంప్ వెనక్కి వెళ్ళిపోతారు. ఎవరికైనా ఆయిల్ కావాలనుకుంటే మా దగ్గర కొనుక్కోండి, లేదంటే ధైర్యం ఉంటే వెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి వెళ్ళి ఇరాన్ తో గొడవ పడి తెచ్చుకోండి. ఇరాన్ ఎలాగో మేము వీక్ చేస్తాం, మీరు కంగారు పడద్దు. కనీసం ఇప్పుడు డిలేడ్ కరేజ్ నైనా మిగలబెట్టుకున్న కొంత కరేజ్ నైనా ఎత్తుకెళ్ళి మీకు కావాలనుకున్న ఆయిల్ తెచ్చుకోండి అని ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తుండడం వెనక్కి వెళ్ళిపోతాడేమో అని మార్కెట్ కదా అనుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఇవాళ స్పీచ్ లో క్లియర్ గా నెక్స్ట్ 2-3 వారాలు యాక్చువల్ గా క్విక్ గానే వార్ ఎండ్ అయిపోతుందని చెప్పారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏం ఓపెన్ అయ్యేంత వరకు నేను ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితేనే నేను యుద్ధం ఆపుతాను అనేలా ఏం తను మాట్లాడలేదు. కానీ తన ప్రీవియస్ పోస్ట్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ క్లోజ్ అయ్యాక తను ఒక ఇంపార్టెంట్ పోస్ట్ చేశారు. దాంట్లో తను క్లియర్ గా ఇరాన్ సీజ్ ఫైర్ అడుగుతుంది, మమ్మల్ని అంటే యుద్ధం ఆపమని అడుగుతుంది. కానీ అది ఆపాలంటే అంటే అట్లీస్ట్ దాని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలనేలా చెప్తున్నారు. ఓ పక్కేమో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నాకు అవసరం లేదు, నేనేమో న్యూక్లియర్ యాక్టివిటీస్ ని వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపడానికి మాత్రమే వచ్చాను. బికాస్ అక్కడ న్యూక్లియర్ యాక్టివిటీ కానీ సక్సెస్ఫుల్ అయితే అది నేరుగా మా అమెరికా వైపే వచ్చే ఆస్కారం ఉంది. యాక్చువల్ గా ఇజ్రాయెల్ ఏమో ఇజ్రాయెల్ వైపు వస్తుందని, అమెరికా వాళ్ళేమో ఈ అమెరికా వైపు వస్తుందని వాళ్ళ ప్రజలకి చెప్తూ ఇరాన్ రిలేటెడ్ గా అందుకే అటాక్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ ఎనీవే ఆ న్యూక్లియర్ యాక్టివిటీ ఆపడానికే నేను వెళ్తున్నాను. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్
ఆఫ్ హార్మోస్ కి నాకు సంబంధం లేదనేలా ట్రంప్ చెప్తున్నారు ఒక పక్క. నిన్నటి పోస్ట్ లో ఏమో క్లియర్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయితేనే సీజ్ ఫైర్ గురించి ఆలోచిస్తాననేలా తన స్టేట్మెంట్స్ కి తానే కాంట్రడిక్ట్ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ స్పీచ్ లో తను మాట్లాడిన దాంట్లో we're going to bring them back to the Stone Ages where they belong. If in case negotiation fail అయితే ఇరాన్ ఒక పవర్ ప్లాంట్ పైన దాడి చేస్తాం, ఇరాన్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేస్తాం. ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాళ్ళని రాతి యుగానికి పంపిస్తాం, స్టోన్ ఏజ్ కి పంపిస్తాం, వేర్ దే బిలాంగ్ టు అంటున్నారు. అంటే వాళ్ళ ప్లేస్ అదే, అక్కడికే వాళ్ళని పంపిస్తాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తారు. ఈ ఒక్క స్టేట్మెంట్ చేసి ఉండాల్సింది కాదు. ఇది క్లియర్ గా ఒక రెజిమ్ కి అగైనెస్ట్ గా ఉంటున్నట్టుండదు, ఒక దేశానికి, ఒక దేశం అంటే అందులో ఉన్న ప్రజలకి అగైనెస్ట్ గా ఉంటుంది. ఇది డెఫినెట్లీ అక్కడున్న ప్రజలకి కోపం తెప్పిస్తుంది. అట్లీస్ట్ ఆ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టేందుకైనా ప్రజల మద్దతు వాళ్ళకు ఉండాల్సిందేమో, ఇజ్రాయెల్ కి, ఈ యుఎస్ఏ వాళ్ళకి. బట్ జస్ట్ బికాస్ తన లూజ్ టంగ్, తను చేస్తున్న స్టేట్మెంట్స్ తో అక్కడ ప్రజల మద్దతుని ట్రంప్ క్లియర్ గా కోల్పోతున్నారు. స్టోన్ ఏజ్ కి పంపిస్తాం, రాతి యుగానికి పంపిస్తాం, వాళ్ళు అక్కడికి సంబంధించిన వాళ్ళు అనే మాటలు మాత్రం డెఫినెట్లీ హ్యుమానిటీ పరంగా, హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు మాత్రం వర్స్ట్ గా ఉంటాయి. ఇది విన్న ఏ కంట్రీ అయినా, ఆర్ ఏ కంట్రీ ప్రజలైనా సరే, ఈవెన్ ఇరాన్ గవర్నమెంట్ తగ్గాలనుకున్నా ప్రజలు తగ్గాలా లేదా అన్న దాంట్లో ఓట్ వేస్తే మాత్రం తగ్గద్దనే అంటారు. బికాస్ తను ప్రజలు ఒక ఈగో మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక రెజిమ్ మీద, అక్కడ ఉన్న లీడర్స్ మీద కాదు, ఇది డైరెక్ట్ గా కంట్రీ మీద అటాక్ చేస్తున్నారు. అండ్ ఒక పాయింట్ లో విలేకరు అడుగుతారు, ఇరాన్ రిలేటెడ్ గా మీ నెగోసియేషన్స్ ఉన్నాయి కదా, ఎంతవరకు వచ్చింది, డీల్ అవుతుంది అంటారు, అవ్వదంటారు అంటే గుర్తుంచుకోండి, డీల్ అయితే మాత్రం నాదే ఫుల్ క్రెడిట్. డీల్ అవ్వకపోతుంటే మాత్రం త్రూ పాకిస్తాన్ ఈ డిస్కషన్స్ నడుపుతున్నది అక్కడ వైస్ ప్రెసిడెంట్ అనమాట, జేడీ వ్యాన్స్ ది. తన మీద వేసేసుకోండి, తన అకౌంట్ లో వేసేసుకోండి, నాకు సంబంధం లేదు, డీల్ అయితే మాత్రం నాదే క్రెడిట్ అనేలా జోక్ చేశారో మరి నిజం చెప్పారో కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నాయి. So if it doesn't happen, I'm blaming JD Vance. If it does happen, I'm taking full credit. ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్న వ్యక్తి ఇంకొక దేశపు ప్రజల్ని అవమానిస్తూ మాట్లాడడమే కాదు, వాళ్ళని రాతి యుగానికి పంపిస్తామని చేస్తున్న స్టేట్మెంట్స్ ఖచ్చితంగా జియోపొలిటికల్ గా ఒక బిగ్ హీట్ నైతే రేపుతుంది. దీన్ని ఉద్దేశించే అక్కడి ప్రెసిడెంట్ ఒక ఇంపార్టెంట్ లేఖనైతే రాశారు. హెడ్డింగ్ చూడండి, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద కంపాషనేట్ ద మెర్సిఫుల్ అని. మీకు కింద క్లియర్ గా ఇది ఎవరికి రాస్తున్నది, ఇరాన్ ప్రజలకు రాస్తున్నది కాదు. ఇరాన్ ప్రెసిడెంట్ టు ద పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజల్ని ఉద్దేశించే లేఖను రాశారు. 4 పేజీల లేఖని. ఎలక్షన్స్ లో ట్రంప్ కి అగైనెస్ట్ గా ఇది స్ట్రాంగ్ గా పనిచేస్తుందా లేదో చూడాలి. దాంట్లో క్లియర్ గా చెప్తున్నది, మేము మోడర్న్ ఎరీనాలో అట్లీస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకున్నా సరే మేము ఏ కంట్రీ మీద కూడా దాడికి వెళ్ళలేదు. మేము ఏ కంట్రీకో ఆపోజిట్ గా ఉన్నామని, స్పెషల్ గా యూరోప్ కు ఆపోజిట్ గా ఉన్నామని, అమెరికాకు ఆపోజిట్ గా ఉన్నామని, ఆర్ మా చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఆపోజిట్ గా ఉన్నామని ఏదైతే ప్రచారం జరుగుతుందో అది నిజం కాదు. మేము ఏ కంట్రీకి ఆపోజిట్ కాదు. మేము మా కోసం, మా ఎదుగుదల కోసం మాత్రమే పనిచేస్తున్నాం. ఒకప్పటితో పోలిస్తే మా అక్షరాస్యత పెరిగింది. మా రిలేటెడ్ గా సెక్యూరిటీని కానీ, రిసోర్సెస్ ని కానీ మేము స్ట్రెంథన్ చేసుకొని మేము ఎదగాలని చూస్తున్నామే కానీ ఇంకొక దేశాన్ని మేము నాశనం చేయాలని చూడట్లేదు. కానీ మీ అమెరికా ప్రెసిడెంట్ చేస్తున్నది ఏంటి అనేలా మీనింగ్ వచ్చేలా చెప్తూ మమ్మల్ని మట్టి కరిపిస్తానంటున్నారు, మమ్మల్ని రాతి యుగానికి తీసుకువెళ్తానంటున్నారు. కానీ ఎవరి లాభం కోసం? అందులో అమెరికా లాభం ఎక్కడుంది? ఇక్కడ ఇజ్రాయెల్ కోసమే అమెరికా ప్రెసిడెంట్ పనిచేస్తున్నారనేలా మీనింగ్ వచ్చేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసి మమ్మల్ని అంత రాతియుగానికి పంపించాల్సినంత తప్పు మేము ఏం చేసాం, అండ్ మా మీద వచ్చే ఏ దాడినైనా మేము అగ్రెషన్ తోనే ఎదుర్కొంటాం, మేము కూడా తిరిగి దాడులు చేస్తామని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో క్లియర్ గా దీని ఒక కంక్లూజన్ పాయింట్ కి వస్తే ట్రంప్ వెనక్కి వెళ్తాననే చెప్తున్నారు, కానీ ఏం దొరికితే వెనక్కి వెళ్తానో చెప్పట్లేదు. యునైటెడ్ స్టేట్స్ ఒక ముఖ్య ఉద్దేశం వాళ్ళకి సంబంధించిన న్యూక్లియర్ యాక్టివిటీస్ ఆపడం అని, అది ఆల్మోస్ట్ అచీవ్ అయ్యారనే చెప్తున్నారు. కానీ ఇంకొక 2-3 వారాల్లో దారుణంగా హిట్ చేస్తాం. వాళ్ళ కానీ నెగోసియేషన్స్ లో ఫెయిల్ అయితే, ఎప్పటికి లోపల ఫెయిల్ అయితే ఏప్రిల్ 6th అంటే లిటరలీ మన నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ అనమాట. అదేంటది, ఇప్పుడు ఏప్రిల్ 2nd కదా అంటే 3rd హాలిడే, 4th హాలిడే, 5th హాలిడే, ఇక 6th లోపు కానీ వాళ్ళ రిలేటెడ్ గా నెగోసియేషన్స్ జరగకపోతే పవర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తామని ట్రంప్ అన్నారు. నిజంగా దాడి చేస్తే, పవర్ ప్లాంట్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే, వాళ్ళు అప్పుడు చెప్పింది, ఇరాన్ వాళ్ళు అప్పుడు చెప్పింది, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద దాడి చేస్తాం, ఎనర్జీ స్థావరాల మీద, వాటర్ ఫెసిలిటీ మీద, ఐటీ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామన్నారు. ఇన్ఫాక్ట్ AWS ఉంది కదా, అమెజాన్ వాళ్ళకి సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్ ఉంది కదా, బహ్రెయిన్ లో ఉంటున్న వాళ్ళ ఫెసిలిటీ మీద దాడి చేశారు. వీళ్ళ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారని ఒక వార్తలతోనేమో కానీ ఐటీ మీద కూడా దాడులు ఇరాన్ స్టార్ట్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా అటాక్ చేస్తే ఇంకా వీళ్ళు ఈ దాడులు పెంచే అవకాశం ఉంది. సో క్లియర్ గా నెక్స్ట్ 2-3 వారాల్లో అట్లీస్ట్ ట్రంప్ చెప్తున్నట్టు ఈ యుద్ధం ఎండ్ అయినా మార్కెట్స్ దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాయి. ఒక పాయింట్ కి ఎండ్ అవుతుంది అనుకో క్లారిటీ ఉంటే. ఇన్ కేస్ ఏప్రిల్ ని దాటి కూడా వెళ్తే యుద్ధం, అది డెఫినెట్లీ ట్రంప్ ఒక మిస్ క్యాల్కులేషన్, ప్యూర్ మిస్ క్యాల్కులేషన్. అది ఇంపాక్ట్ చేస్తున్నది అమెరికా ఒకటే కాదు, టోటల్ ప్రపంచాన్ని. అండ్ ఐ స్ట్రాంగ్లీ విష్ ఈ యుద్ధం ఎంత
త్వరగా అయితే అంత త్వరగా ఎండ్ అవ్వాలని స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ప్రజల్ని ఇది తీవ్రంగా బాధ పెడుతుంది. సామాన్యుల్ని, మధ్యతరగతి వాళ్ళని, దిగువ మధ్యతరగతి వాళ్ళని ఎక్కడో జరుగుతున్న ఆ యుద్ధం దారుణంగా ఇంపాక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి కంపెనీస్ వాటి ఎర్నింగ్స్, వాటి నెక్స్ట్ గైడెన్స్ ఇవి ఎలాగో ఇంపాక్ట్ అవుతాయి. బట్ ప్రజల మీద కూడా ఇంపాక్ట్ నెక్స్ట్ కొద్ది రోజుల్లో ఇంకా తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయి నార్మల్ యాక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్రతి ఒక్క కంట్రీ ప్రెసెంట్ కోరుకుంటుంది, ఇంక్లూడింగ్ ఇరాన్. బట్ అలా జరగడానికి న్యూట్రల్ గా అయినా ట్రంప్ ఉంటే బాగుండేదేమో. నోటికొచ్చిన మాటలు మాట్లాడడం ద్వారా ఇప్పుడు వెనక్కి తగ్గితే ఇరాన్ పొరుగు పోతుందనైనా సరే ఇరాన్ వెనక్కి తగ్గకుండా ఏ జరిగితే జరిగిందని ముందుకు అగ్రెషన్ తో వెళ్లే అవకాశం ఉంది. ట్రంప్ అసలు స్పీచ్ ఇవ్వకుండా కామ్ గా ఉన్నా సరే నాకు తెలిసి 2-3 వారాల్లో ఇరాన్ వాళ్ళే సరే పోతే పోయిందిలే అని కొన్ని దేశాలకు సంబంధించిన షిప్స్ లను వదులుతారేమో. కానీ ఈ యొక్క స్పీచ్లతో, ఈ ట్రంప్ చేస్తున్న మల్టిపుల్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ తో సినారియో నార్మల్ అయిపోయే కండిషన్స్ ని ట్రంప్ టైం టు టైం తగ్గిస్తూ వస్తున్నారు. కానీ ట్రంప్ రిలేటెడ్ గా మనం గమనిస్తే గతంలో కూడా వర్స్ట్ పీక్ స్టేట్మెంట్ కి తీసుకెళ్తారు తాను. అమ్మో ఇంకేం జరిగిపోతుందని దానికి 180 degrees లో మళ్ళీ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ని కూడా వదులుతారు. ఇరాన్ మేము ఒకటే, వాళ్ళు స్ట్రాంగ్ కంట్రీ, వాళ్ళు మంచి కంట్రీ, రేపు పొద్దున మేము వాళ్ళు కలిసి పనిచేస్తాం, ఇద్దరు రేషన్స్ ని మళ్ళీ మంచిగా గ్రో అయ్యేలా చూసుకుంటాం. ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాతి యుగానికి పంపించేస్తాన తనే ఇది ఒక అద్భుతమైన కంట్రీ, రేపు పొద్దున ఇది ఒక బెస్ట్ కంట్రీ అవుతుందని స్టేట్మెంట్స్ కూడా తను చేయొచ్చు. కాబట్టి తన స్టేట్మెంట్స్ అంత సీరియస్ గా తీసుకునే టైంలో మార్కెట్ లేదు ప్రెసెంట్. అండ్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ ని మీరు గమనించారనుకోండి, యుఎస్ మార్కెట్స్ బాగానే పడ్డాయి. యుఎస్ మార్కెట్స్ లో ఒక డీప్ సెల్ ఆఫ్ ఉంది. దీని కింద చూడకండి, ఇది ట్రంప్ స్పీచ్ కు ముందున్న మార్కెట్లు అనమాట, గ్రీన్ లో ఉన్నవి. దాని పైన ఉన్నది ట్రంప్ స్పీచ్ తర్వాతది ఫ్యూచర్స్ మార్కెట్, అందులోనే మీకు సెల్ ఆఫ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ పడ్డాయి, గ్లోబల్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కూడా బాగా పడ్డాయి. కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఇవాళ పడి రికవర్ అయింది బాగా. బట్ కొద్ది నిమిషాల క్రితం, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్, ఈక్విటీ మార్కెట్స్ గ్లోబల్ గా కానీ అండ్ గోల్డ్ లో కూడా వస్తున్న సెల్ ఆఫ్ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ రిలేటెడ్ గా వచ్చిన ఈ పోస్ట్ ద్వారా కొద్ది నిమిషాల క్రితం ఇక్కడ మీరు గమనించొచ్చు 4:53 PM తను ఏం స్టేట్మెంట్ చేస్తున్నారంటే, ఇక్కడ పైన ఉన్నదంతా కూడా తను తన గతంలో ఇరాన్ కోసం ఎలా ఉన్నారు, ఇరాన్ సోల్జర్స్ ఎలా ఉంటారు, ఇదంతా స్టేట్మెంట్స్. కానీ ఇక్కడ చూడండి, రైట్ నౌ ఇన్ లెస్ దాన్ ఏ వీక్ ద పవర్ఫుల్ నేషన్ క్యాంపైన్ స్వీపింగ్ అక్రాస్ ద కంట్రీ హ్యాస్ బాట్ ఫార్వర్డ్ అరౌండ్ 7 million ఇరానియన్స్ అంటున్నారు. అంటే కమింగ్ టైమ్స్ లో యుఎస్ రాబోతుంది, దానికోసం 7 million అంటే 70 లక్షల దగ్గరగా ఇరాన్ వాళ్ళు సోల్జర్స్ గా రెడీగా ఉన్నారంట. ఆర్మ్స్ పట్టుకొని యుద్ధానికి రెడీ అవుతూ, జస్ట్ మాటలు కాదు, ఇరానియన్స్ జస్ట్ మాట్లాడరు, వాళ్ళ కంట్రీని డిఫెండ్ చేసుకోవడం కోసం బ్లీడ్ చేస్తారు. నేను చేశాను ముందు అండ్ ఇప్పుడు మా వాళ్ళు చేస్తారు. యూ కమ్ ఫర్ అవర్ హోమ్, యు ఆర్ గోయింగ్ టు మెట్ ద హోల్ ఫ్యామిలీ లాక్డ్, లోడెడ్ అండ్ స్టాండింగ్ టాల్, బ్రింగ్ ఇట్ ఆన్ అనేలా వస్తారా యుద్ధానికి, కావాలంటే రండి అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం నిజంగా ఇంకొన్ని వారాల్లో ఏదైనా భారీ ఎత్తున యాక్టివిటీ ఇరు దేశాల మధ్యలో జరుగుతుందా అనే ఒక భయాలు అయితే మార్కెట్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అది మీరు మన మార్కెట్స్ ఒక రికవరీతో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవాళ మన మార్కెట్స్ రికవర్ అయ్యాయి. రెస్ట్ మీకు యూరోపియన్ మార్కెట్స్ కూడా 2-2.5% పడ్డాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా 5% దగ్గరగా పడ్డ మార్కెట్స్ కూడా ఇవాళ ఉన్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న పాయింట్ ఆఫ్ టైం కి సుమారుగా 9% దగ్గరగా ఒక్క రోజులో పెరిగింది. అండ్ నేను ఈ మధ్యకాలంలో గమనిస్తున్నది రిపీటెడ్ గా, ఎప్పుడెప్పుడైతే క్రూడ్ ఆయిల్ $120 per barrel కి వస్తుందో సడన్ గా ఒక పాజిటివ్ న్యూస్ మార్కెట్ లోకి అయితే వస్తుంది. 117 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 120 వరకు వచ్చే వరకు ఏదో ఒక పాజిటివ్ డేటా మళ్ళీ క్రూడ్ ఆయిల్ ని 100 దగ్గరికి తెస్తూ ఉంది. క్లియర్లీ ట్రంప్ మాట్లాడిన ఈ మాటలు ఇరాన్ లో అండ్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న పొలిటికల్ లీడర్స్ లో తిరిగి ఘాటుగా విమర్శించాలి, లేకపోతే మనం లోకు అయిపోతామని చిచ్చునైతే రేపుతూ ఉన్నాయి. అండ్ ఈ అన్ని స్టేట్మెంట్స్ తో యుద్ధం ఆగేలా లేదు, ఏదో జరగబోతుందని. క్రూడ్ ఆయిల్ 7-8% దగ్గరగా పెరిగిపోయింది. దీంతో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ స్ట్రాంగ్ గా పెరిగిందో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో రికవరీ నుంచి వస్తున్న సడన్ ఫాల్ తో ఈ ఈక్విటీ మార్కెట్స్ కాదు, గోల్డ్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ గా ఈక్విటీ మార్కెట్స్ పడుతున్న గోల్డ్ కొంత పెరుగుతూ వచ్చింది కదా. ఈ దెబ్బతో ట్రంప్ ఈ స్టేట్మెంట్ చేయడం, క్రూడ్ ఆయిల్ సడన్ గా పెరగడం, గోల్డ్ కూడా పడుతూ ఉండడం, ఎంటైర్ మార్కెట్స్ ని, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ని తను నెగిటివ్ గా టర్న్ చేశారు. ఎక్కడో అనిపిస్తుందా సడన్ గా ఒక పాజిటివ్ స్టేట్మెంట్, ఒక నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. రీసెంట్ గా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్టేట్మెంట్ చేశారు కదా, ట్రంప్ ఏదైనా పాజిటివ్ చెప్తే నమ్మద్దు, నెగిటివ్ గా ఏదైనా చెప్తే భయపడద్దు, ఆ నెక్స్ట్ దానికి ఆపోజిట్ జరుగుతుంది. తను నెగిటివ్ చెప్తే కొనుక్కోండి, పాజిటివ్ చెప్తే అమ్మేసేయండి, ఇదే జరుగుతుంది నెక్స్ట్ అని ఎగ్జాక్ట్ గా లాస్ట్ తను స్టేట్మెంట్ చేసిన తర్వాత నుంచి కూడా మార్కెట్ లో ఇదే వైఖరే కనిపిస్తుంది. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై పాజిటివ్ స్టేట్మెంట్. మార్కెట్స్ తో గేమ్ ఆడుతున్నారా? ఇన్ఫాక్ట్ మార్కెట్స్ కూడా ఇవి కొంతకాలమే వింటాయి, తర్వాత తను ఏం చెప్పినా నెగ్లెక్ట్ చేసే స్టేజ్ కి వెళ్తాయి. అది చెప్పాలంటే ఒక వర్స్ట్ థింగ్. తను ఒక కామన్ మ్యానో లేకపోతే ఒక చిన్న పొజిషన్ లోనే ఉంటే అసలు మార్కెట్ కేర్ కూడా చేసేది కాదేమో. యుఎస్ ప్రెసిడెంట్ అయిపోతూ ఉండడం, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళ మార్కెట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటి? నేను అనుకుంటున్న ఇంపార్టెంట్ రీజన్, ఆర్బీఐ వాళ్ళు ఈ రూపీ వీక్ చేస్తున్న వాటి రిలేటెడ్ గా యుద్ధాన్ని ప్రకటించారనుకోవాలి. ఎందుకు ఇలా స్టేట్మెంట్ చేస్తున్నానంటే, ఇండియాలో డాలర్ ని కొని రూపీని అమ్మి, అంటే ఆన్ షోర్ లో, ఆఫ్ షోర్ లో ఎన్డీఎఫ్ మార్కెట్స్ లో, వాళ్ళ ఎన్డీఎఫ్ సెగ్మెంట్ లో డాలర్ ని అమ్ముతూ రూపీని కొంటూ, ఎగ్జాక్ట్ గా ఇండియాలో ఏం చేస్తున్నారో వాళ్ళ ఆఫ్ షోర్ మార్కెట్ లో, ఎన్డీఎఫ్ మార్కెట్ లో దానికి ఆపోజిట్
ఆపోజిట్ గా చేసి రూపీ పెరిగినా పడినా డాలర్ పెరిగినా పడినా బ్యాంక్స్ కే నష్టం లేదు. కానీ ఇక్కడ ఒకటి చేస్తూ ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ గా వేరే ఓవర్సీస్ లో యాక్టివిటీ చేయడం కారణంగా ఆ మధ్యలో 2-3 పైసలు స్ప్రెడ్ దొరుకుతుంది అనమాట ఈ బ్యాంక్స్ కి. దాని కారణంగా వేల కోట్లలో డబ్బులు బ్యాంక్ సంపాదిస్తూ వస్తున్నాయి. రిస్క్ ఫ్రీ మనీ, రూపాయి కూడా లాస్ లేదు. కానీ దీని కారణంగా ఏమవుతూ వచ్చిందంటే ఇండియాలో వాళ్ళు రూపీని అమ్మి డాలర్ని కొంటూ మంచిగా రేపు పొద్దున డిమాండ్ ఉందనేసరికి ఎక్కువ డాలర్ని కొని రూపీలను అమ్మేస్తూ రావడం కారణంగా నార్మల్ గా రూపీ ఎలాగో ఫాలో అవుతుంది ఈ మధ్య, ఇతర కంట్రీస్ తో పోలిస్తే మన రూపీ ఇంకా ఎక్కువ ఫాలో అయింది. దీనికి కారణాలు ఏమండొచ్చు అని బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉంటున్న యాక్టివిటీస్ మొత్తాన్ని ట్రాక్ చేస్తూ వస్తే ఆర్బీఐ వాళ్ళకి మన బ్యాంక్స్ ఈ రిస్క్ ఫ్రీ రిటర్న్ కోసం హెడ్జింగ్ చేసుకుంటూ ఇండియాలో ఎక్కువగా డాలర్లను కొంటూ రూపీలు నమ్ముతున్నాయి. దీన్ని ఎలా అయినా ఆపాలని చెప్పి గతంలో ఒక రూల్ తీసుకొచ్చారు. $100 మిలియన్ కి మించి ఉంచుకోకండి మీ దగ్గర, దానికంటే ఎక్కువ ఉంటే ఏప్రిల్ 10th లోపు అమ్మేసేయండి అని బ్యాంక్స్ రేజ్ చేసాయి తెలివిగా. వాళ్ళ రిలేటెడ్ ఉన్న యాక్టివిటీస్ ని, అంటే వాళ్ళని 100 మిలియన్ కంటే ఎక్కువ ఉంచుకోవద్దన్నారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది యాక్టివిటీ అంతా. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ మొత్తం యాక్టివిటీని వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో కాకుండా వాళ్ళ కార్పొరేట్ క్లయింట్స్ కి ఇచ్చేసారనమాట. అంటే ఈ యాక్టివిటీని అటు షిఫ్ట్ చేశారు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏమో 100 మిలియన్ దగ్గర ఉంటుంది, కార్పొరేట్ క్లయింట్స్ దగ్గర, ఇండియన్ కార్పొరేట్ క్లయింట్స్ దగ్గర యాక్టివిటీ ఉంటుంది. సో ఆర్బీఐ రూల్స్ ని ఫాలో అవుతున్నట్టే మేమేం తప్పు చేయట్లేదులే అని బ్యాంక్స్ చెప్పాలని ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్పారంటే కార్పొరేట్ క్లయింట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు. బ్యాంక్స్ ఒకటే కాదు, కార్పొరేట్ క్లయింట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఏ కార్పొరేట్ క్లయింట్ కూడా నాన్ డెలివరబుల్ కాంట్రాక్ట్స్ ని అమ్మద్దు, అంటే క్యాష్ లో సెటిల్ అయ్యే కాంట్రాక్ట్స్ ని ఇవ్వద్దు. డెలివరబుల్ కాంట్రాక్ట్స్ నే మీరు అమ్మాలి. 1 month ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏదైనా ఉందనుకోండి, అది డాలర్స్ లో సెటిల్ అవుతుంది. డెలివరబుల్ అయితే ఆన్ షోర్ లో ఇక్కడ ఇండియాలో ఆ యాక్టివిటీనే చేయండి అంటూ ఉండడం. మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇక బ్యాంక్స్ కి కార్పొరేట్స్ కి ఇవ్వలేరు, వాళ్ళు హోల్డ్ చేయలేరు. ఇప్పుడు అర్జెంట్ గా రూపీని బై చేయాలి, డాలర్ ని అమ్మాలి. పెద్ద మొత్తంలో ఇవాళ యాక్టివిటీ మీకు కనిపించింది కాబట్టి చూస్తే ఇవాళ $92.50 వరకు కూడా రూపీ స్ట్రెంథన్ అయింది. ఒక్క దెబ్బతో రూపీ రీసెంట్ గా ఆల్మోస్ట్ $95 వరకు వెళ్ళిపోయింది, కాస్త ఇప్పుడు 92.5 వరకు ఇవాళ వచ్చింది అనమాట. ఇప్పుడు 93 దగ్గరగా ఉన్నట్టుంది. సో ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్న ఈ యాక్షన్ రూపీని స్ట్రెంథన్ చేస్తుందంటే ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా అది మంచిదేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రూపీ స్ట్రెంథన్ అవుతుందంటే ఈక్విటీ మార్కెట్స్ కి మంచిదే, ప్యారలల్ గా గోల్డ్ కి సిల్వర్ కి మంచిది కాదు రూపీ స్ట్రాంగ్ అవుతూ ఉండడం. ఎందుకంటే బయట డాలర్లని మల్టిప్లైడ్ బై రూపీస్ చేస్తేనే కదా ఇండియాలో వాటి ధర. రూపీ తగ్గిపోతుందంటే ఈ ధర కూడా తగ్గాల్సిందే. సో కాబట్టి గ్లోబల్ గా పడుతున్న ధర కంటే ఈ ధరతో ఇంకా బంగారం అండ్ వెండి కొంత ఎక్కువగా పడుతాయి. అదే ఇవాళ మన మార్కెట్ లో కనిపించింది. అండ్ ఇవాళ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ ఒక స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా డేటాను షేర్ చేశారు. మీకు చెప్పాను క్లోజ్ గా నేను ఈ డేటాను ట్రాక్ చేస్తున్నాను. సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీ రిలేటెడ్ గానీ వాళ్ళు క్లియర్ గా ఫిబ్రవరి మంత్ డేటాను షేర్ చేస్తున్నారు. బట్ మనది ఇప్పుడు ఏప్రిల్ లో ఉన్నాం. రీసెంట్ మార్చ్ లో మనకి యాక్టివిటీ టర్కీ రిలేటెడ్ గా, రష్యా రిలేటెడ్ గా కనిపించింది. కానీ వీళ్ళు ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ గా డేటా అని చెప్తున్నారు. కానీ దీంట్లో మార్చ్ మంత్ ఎండింగ్ ఇది కూడా డేటా యాడ్ చేశారు కాబట్టి ఇది మనం రిలవెంట్ గానే చూడొచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారు, పోలాండ్ వాళ్ళు 20 tons దగ్గరగా గోల్డ్ కొన్నారని, ఆల్సో ఇతర దేశాలు లైక్ ఉజ్బెకిస్తాన్ కానీ, చెక్ రిపబ్లిక్ కానీ, మలేషియా కానీ కొంత బంగారం కొంటున్నాయని, చైనా కూడా కొంటుంది, కంబోడియా కూడా కొంటుందని ఇలా స్టేట్మెంట్ చేశారు. కానీ చైనా గతంలో పోలిస్తే కొంత తక్కువే కొంటుంది. వాళ్ళ గోల్డ్ బయింగ్ అయితే స్లో డౌన్ అయింది. కానీ నెట్ సెల్లర్స్ గా ఈ మంత్ లో, అంటే వాళ్ళ దృష్టిలో మార్చ్ మంత్ అనమాట, ఈ మంత్ అంటే ఏప్రిల్ కాదు, మార్చ్ మంత్ లో టర్కీ 8 టన్నుల గోల్డ్ ని, రష్యా 6 టన్నుల గోల్డ్ ని అమ్మింది అంటున్నారు. టన్ అంటే 1000 అంటే కేజీలు. సో టర్కీ 8,000 కేజీల దగ్గరగా, రష్యా 6,000 కేజీల దగ్గరగా బంగారాన్ని అమ్మాయని. ఓవరాల్ సెంట్రల్ బ్యాంక్ యాక్టివిటీ ఫిబ్రవరిలో బానే ఉందని చెప్తున్నారు. కానీ మార్చి నెలలో మాత్రం కొంత యాక్టివిటీ డిస్టర్బ్ అయిందనే మనం అనుకోవాలి. కొంతవరకు డిస్టర్బ్ అయింది. బట్ ఆఫ్టర్ టర్కీ అండ్ రష్యా మాత్రం ఎటువంటి సెంట్రల్ బ్యాంక్ ఒక యాక్టివిటీ డేటా పరంగా అయితే మనకి లేదు. ఏ సెంట్రల్ బ్యాంక్స్ ఎలాంటి యాక్టివిటీతో ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఈవెన్ యుగాండా, ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక 100 కేజీల గోల్డ్ ని మార్చ్ అండ్ జూన్ ఇన్ బిట్వీన్ ఈసారి కొని గోల్డ్ లో కూడా డైవర్సిఫై అవ్వాలని చూస్తున్నట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళైతే స్టేట్మెంట్ షేర్ చేస్తున్నారు. సో ఇన్ రీసెంట్ టైమ్స్ ట్రంప్ ఒక మాటలకి ఆర్ మార్కెట్ ఒక ఫాల్ కి, రియాక్షన్ కి గోల్డ్ ఎక్కడ సింక్ అయ్యేది కాదు. బట్ ఇవాళ మళ్ళీ గోల్డ్ ఒక యాక్టివిటీ, గోల్డ్ ఒక ఫాల్, మార్కెట్ ఒక ఫాల్ కి సింక్ అయింది. కానీ మీరు గమనిస్తే ఇవాళ మార్కెట్ ఒక పాయింట్ ఆఫ్ టైం స్పెషల్ గా 11:45 12 o'clock నుంచి మీరు గమనించారంటే మార్కెట్ 600 పాయింట్ల పైగా పెరిగింది. రీజన్ ఏమైండొచ్చు, రేపు మార్కెట్ హాలిడే, తర్వాత హాలిడే, అన్లెస్ ఏదైనా ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈ 3 రోజుల్లో ఏదో పాజిటివ్ గా వస్తుందని ముందుగానే బిగ్ పీపుల్ కి లీక్ అయ్యి ఏదో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ జరగబోతుందని ముందుగానే మార్కెట్ పెరిగి ఉండాలి. తెలిసిందే లాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ముందుగానే బిగ్ ప్లేయర్స్ కి అక్కడ యుఎస్ కి సంబంధించిన అఫీషియల్స్ ఏదైనా షేర్ చేస్తున్నారా, నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ ట్రంప్ దగ్గర నుంచి, యుఎస్ దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి ఏదైనా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇదొక పాసిబుల్ రీజన్ అయ్యొచ్చు. లేదంటే రూపీ స్ట్రెంథన్ అయింది కదా ఆర్బీఐ యొక్క యాక్టివిటీతో, ఏప్రిల్ 10th వరకు, ఇవాళ రూపీ స్ట్రెంథన్ అవడమే కాదు, ఏప్రిల్ 10th వరకు బ్యాంక్స్ గడువు ఉంది వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం రిజర్వ్స్ ని క్లీన్అప్ చేసుకోవడానికి. సో ఈ లోపు నిజంగానే రూపీ ఇంకా స్ట్రెంథన్ అవుతుందని అనుకుంటున్నారా? దాని కారణంగా ఈక్విటీ మార్కెట్స్ ని కొని గోల్డ్ రిలేటెడ్ గా మనకి సెల్ ఆఫ్ ఏమైనా ఇండియన్ మార్కెట్స్ లో కూడా కనిపిస్తుందా? యాక్చువల్లీ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ కే టైఅప్ ఉంటుంది. బట్ రూపీ స్ట్రెంథన్ అవుతుండడం అది ఫర్దర్
డీపర్ ఇంపాక్ట్ ని మార్కెట్ లో గోల్డ్ మార్కెట్ లో చూపిస్తుంది. సో ఈ రీజన్స్ ప్రాబబుల్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా రికవరీ పరంగా ఉండాలి. ఇది ఇంతకు మించి మార్కెట్ కి ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ ట్రంప్ చేశాడా? కాదు. ఇరాన్ ఏదైనా వెనక్కి తగ్గుతున్నట్టు స్టేట్మెంట్ ఉందా? కాదు. ఇంతకు మించి ఏదీ లేదు మార్కెట్ లో. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డేటా లీక్ అవడం వల్లే మార్కెట్ పెరుగుంటే ఆ 2-3 రోజుల్లో నెక్స్ట్ 2-3 రోజుల్లో మార్కెట్ లో పాజిటివ్ హోప్ ఉండొచ్చు, ఆ డేటా ఉండొచ్చు అని బిగ్ ప్లేయర్స్ కి తెలిసే ఇవాళ మార్కెట్ పెరుగుంటే FIDI డేటాని ఇవాళ క్లోజ్ గా ట్రాక్ చేద్దాం. ఇప్పటికి కూడా నేను చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం కూడా 8,300 కోట్లు నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, 8,300 కోట్ల దగ్గరగా వాళ్ళ సెల్లింగ్. నిన్న మార్కెట్ అంతలా పెరిగిన దాంట్లో కూడా వాళ్ళ సెల్లింగ్ కనిపించింది. మరి ఇవాళ పడ్డప్పుడు స్టార్టింగ్ లో బాగా సెల్ ఆఫ్ వచ్చినప్పుడు, సెకండ్ హాఫ్ లో రికవరీ వచ్చినప్పుడు ఆ రికవరీ బ్యాక్ వీళ్ళు ఏమైనా ఉన్నారా? సెల్లింగ్ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయిందా? ఆర్ బయింగ్ లోకి ఏమైనా వచ్చారా? బయింగ్ లోకి కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏదో ఇన్ఫర్మేషన్ వాళ్ళ సైడ్ నుంచి వెళ్తున్నట్టే. ఆర్ మార్కెట్ కూడా ప్రెసెంట్ నిఫ్టీ 1 year ఫార్వర్డ్ కి 12 months ఫార్వర్డ్ కి 17 times PE లో ఉంది. ప్రెసెంట్ అయితే 20 కి కొంత బిలో ఉన్నట్టుంటుంది. 1 year ఫార్వర్డ్ కి మీరు చూసారంటే 17 పాయింట్ చేంజ్ లో ఉంటుంది, మీకు 17 to 18 ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఇది మీకు వైరస్ రిలేటెడ్ గా ఉంటున్న సినారియోస్ కంటే కూడా ఇప్పుడు తక్కువ, అంటే ఇంచుమించు ఆ జోన్స్ కి వస్తున్నట్టు, కోవిడ్ టైమ్ లో ఉంటున్న వాల్యుయేషన్ కి మార్కెట్ వచ్చినట్టు. ఇది ఒక సినారియో. బట్ ప్యారలల్ గా మీరు డ్రా చేసిన ఇంకొక కంక్లూజన్ ఏంటంటే ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ని మనం చూసినప్పుడు వాల్యుయేషన్ తక్కువ ఉంది, కరెక్టే. మరి ఫార్వర్డ్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న Q4 నెంబర్స్, ఆ తర్వాత Q1, తర్వాత Q2, తర్వాత Q3 ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఉంటున్న ఇన్ఫ్లేషన్ కారణంగా ఈ రేట్ కట్ సినారియోలో కానివ్వండి, ఆ గ్లోబల్ పిక్చర్ ఇప్పుడు అంతా డిస్టర్బ్ అయింది కాబట్టి వాటి ఒక ఎర్నింగ్స్ కూడా డిఫర్ అవుతాయి కదా. సుమారుగా ఒక 5% EPS దగ్గరగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఆన్ దట్ సినారియో కూడా, ఆ సినారియోలో కూడా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా అది కూడా మనం ఫ్యాక్టర్ చేసుకున్నా సరే మార్కెట్ ఒక మంచి ప్రైస్ లో ఉన్నాయనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సినారియో ఎండ్ అవుతుంది అనుకోండి, ఏదో పాయింట్ లో వార్ ఎండ్ అవ్వాల్సింది, అది ఎండ్ అవుతుంది అనుకోండి, ఈ ఎర్నింగ్స్ EPS ఏదైతే మనం డిస్టర్బ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అనుకున్నామో అది త్వరగా మళ్ళీ ఈక్విలిబ్రియం కి వచ్చేస్తే మళ్ళీ నార్మలైజ్ అయిపోతే అప్పుడు ఇప్పుడుంటున్న వాల్యుయేషన్స్ మార్కెట్ కి చాలా మంచిగా కనిపిస్తాయి. ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అవ్వని మార్కెట్ కి ఒక క్లారిటీ వస్తాయి, అంటే దానికి ఆ యుద్ధం ఎండ్ అవ్వాలి ఫస్ట్ థింగ్. సో ఏ పాయింట్ లో అయినా యుద్ధం రిలేటెడ్ గా ఈ పాయింట్ కి యుద్ధం ఎండ్ అవుతుంది, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతుంది అని ఒక క్లారిటీ ఉంటే ఎర్నింగ్స్ రిలేటెడ్ గా ఎస్టిమేట్స్ మారిపోతాయి. కాబట్టి అప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా ఇప్పుడుంటున్న ఫార్వర్డ్ ఎర్నింగ్స్ అనేది చాలా చాలా మంచి జోన్స్ లోకి వెళ్తున్నట్టు. లెట్స్ సీ, అలాంటి సినారియో త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. సో క్లియర్లీ ఇప్పుడు యుద్ధం రిలేటెడ్ గా బాల్ అనేది ఇరాన్ కోర్ట్ లో ఉంది. వాళ్ళైతే మీరు గ్రౌండ్ ఆపరేషన్స్ చేస్తారా, వస్తారా, రండి మేము కూడా రెడీగా ఉన్నామని అంటున్నారు. మరి యుఎస్ ఏం చేస్తుంది నెక్స్ట్ 2-3 వారాల్లో స్ట్రాంగ్ గా హిట్ చేస్తా ఉంటున్నారు. అది జస్ట్ బెదిరించి ఈ లోపు ఏదైనా డీల్ సెట్ చేయడానికి, లేకపోతే నిజంగానే అటాక్ చేస్తారా, ఇది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే మనకి క్లారిటీ వస్తుంది. బట్ త్వరగా యుద్ధం ఎండ్ అయితేనే స్టాక్ మార్కెట్ కి కాదు ప్రజలకు కూడా ఇది మంచిది అవుతుంది. కాబట్టి అందరం ఈ యుద్ధం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎండ్ అవ్వాలనే కోరుకోవాలి. అండ్ మండే నుంచి RBIకి సంబంధించిన MPC మీటింగ్ స్టార్ట్ అవుతుంది, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ట్యూస్డే కాకుండా వెనస్డే మనకు అప్డేట్ వస్తుంది. అండ్ అదే ఈ ఏప్రిల్ నెలలోనే ఇన్ఫ్లేషన్ డేటా కానీ, Q4 ఎర్నింగ్స్ రిలేటెడ్ గా కానీ, మాన్సూన్ రిలేటెడ్ గా కానీ డేటా పాయింట్స్ మార్కెట్స్ ని కొంత మేరకు ఇంపాక్ట్ చేస్తూ వస్తాయి. బై దిస్ మంత్ ఎండ్ నాకు తెలిసి యుద్ధం కూడా ఎండ్ అవుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కనెక్ట్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా మీకు ఫాల్ కనిపించుంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పెద్దగా పడని సెక్టర్ ఏదైనా ఉందంటే, అంటే ఎక్కువగా పడని సెక్టర్ ఏదైనా ఉందంటే ఫార్మా. కానీ వాళ్ళ ఫార్మా రిలేటెడ్ గా మీకు స్ట్రాంగ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. స్పెషల్లీ ఒక పాయింట్ లో డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ ఒక 6% దగ్గరగా స్టాక్ ప్రైస్ పడింది. కారణం యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ట్రంప్ ఏ ఫార్మా కంపెనీస్ అయితే, మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ పేటెంటెడ్ డ్రగ్స్ ఆర్ ఫార్ములేషన్స్ లో ఉంటున్నవి, జెనరిక్ కాదు. మన ఫార్మా మోస్ట్లీ జెనరిక్ స్పేస్ లోనే ఉంటుంది. కానీ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి అలా కాదనమాట. సుమారుగా 16,200 కోట్ల దగ్గరగా వాళ్ళకి యుఎస్ బిజినెస్ ఉంది. FY25 తో పోలిస్తే FY26 లో ఆల్మోస్ట్ అది ఒక 5% దగ్గరగా పెరిగింది. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ గ్రాస్ సేల్స్ లో అది 31% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందులో మెజారిటీ స్పెషాలిటీ బిజినెస్ అనమాట. ఫార్ములేషన్స్ అండ్ హై మార్జిన్ బిజినెస్, నాట్ జెనరిక్ బిజినెస్ కాదు. సో కాబట్టి ఎవరెవరైతే యుఎస్ తో డీల్ కుదుర్చుకోలేదు ఆ ఫార్మా కంపెనీస్ మీద 100% టారిఫ్ వేయడానికి చూస్తున్నాడు ట్రంప్ అనేలా, లాస్ట్ టైం థ్రెట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశాడు ట్రంప్ అనేలా కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా పబ్లిష్ అవుతూ ఉండడం మార్కెట్ లో ఉంటున్న భయాలు ఇవాళ ఫార్మా ఇండెక్స్ ని డౌన్ సైడ్ కి డ్రాగ్ చేశాయి. ఫైజర్ వాళ్ళు సెప్టెంబర్ 2025 లో డీల్ కుదుర్చుకున్నారు. ఆస్ట్రాజెనెకా వాళ్ళు అక్టోబర్ 2025 లో, రాషే వాళ్ళు డిసెంబర్ 2025. అండ్ ఇది కాకుండా ఇంకొన్ని నోవాటిస్ కానీ ఇంకొన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్ లో డీల్స్ కుదుర్చుకున్నాయి. బట్ సన్ ఫార్మా రిలేటెడ్ గా ఈ బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ సెగ్మెంట్ లో వాళ్ళ రిలేటెడ్ గా డీల్ ఇంకా కుదరలేదు. సో కాబట్టి ఈ వేస్తున్న టారిఫ్లు వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని ఒక రీజన్స్ తోనే స్టాక్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. సో ఇన్ఫర్మేషన్ చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అయిందైతే బ్లూంబర్గ్ దగ్గర అండ్ ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ డేటా ఇవాళ పబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 15% దగ్గరగా పెరిగింది. కారణం వీళ్ళకి 42,50,00,000 విలువ చేసే మల్టిపుల్ ఆర్డర్స్ వీళ్ళు గెలుచుకున్నారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వీళ్ళ రోడ్స్టర్ బైక్ ఉంది కదా, ఎక్స్ప్రెస్ బైక్, దాని యొక్క ధరని 60,000 రూపాయలుగా తగ్గించారని, 60,000 రూపాయల దగ్గరగా తగ్గించి
నుంచి 1,30,000కి దాన్ని తీసుకొచ్చారని, వీళ్ళ లోకల్ భారత్ సెల్ ప్రొడక్షన్ కారణంగా కాస్ట్లు తగ్గుతూ ఉండడం, వాళ్ళ ధరలను తగ్గిస్తున్నట్టు, అండ్ బైక్ ఒక డిమాండ్ కూడా 5 times దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో పెరిగిందనేలా వీళ్ళ ఒక రిపోర్ట్ ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం, ఆల్మోస్ట్ 1,90,000 రూపాయల బైక్ ఇప్పుడు 1,30,000 రూపాయలకి తెచ్చామని చెప్తూ ఉండడం, బిజినెస్ కమింగ్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ లో ఇవాళ మనకి జంప్ కనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా మీకు అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ సెమాగ్లూటైడ్ డ్రగ్ ని రీసెంట్ టైమ్స్ లో చాలా ఫార్మా కంపెనీస్ లాంచ్ చేశాయి కదా. ఇలా లాంచ్ చేసిన దాంట్లో ఎంక్యూర్ ఫార్మా ఉంది. ఆ ఎంక్యూర్ ఫార్మా వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా గతంలో పెట్టుకున్న డ్రగ్ ప్రైసెస్ ని 55% తగ్గించారని, దీంతో కేవలం 3,999 రూపాయలకే పర్ మంత్ లెక్కన ఈ సెమాగ్లూటైడ్ వెయిట్ లాస్ డ్రగ్, డయాబెటీస్ రిలేటెడ్ గా యూస్ చేసే డ్రగ్ ధర తగ్గబోతుంది అనేలా అంటే ప్రైసింగ్ కాంపిటీషన్, మిగిలిన వాళ్ళు కూడా ఇదే యాక్షన్ తీసుకుంటారు ప్రాబబుల్లీ. ఈ కొత్త ప్రైసింగ్ April 3rd నుంచి ఎఫెక్ట్ అవుతుందనేలా ఎంక్యూర్ ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. బాజార్ స్టైల్ వాళ్ళు వాళ్ళ సేల్స్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. FY26 రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 37% గ్రో అయిందని, Q4 రెవెన్యూ చూసిన 35% గ్రో అయిందని, స్టోర్స్ 263 దగ్గరగా ప్రెసెంట్ ఉన్నాయని, FY26 లో 56 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారని, అండ్ Q4 లో 11 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారని, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 8% దగ్గరగా Q4 లో ఉందనేలా గుడ్ డేటా నే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. HBL ఇంజనీరింగ్ వాళ్ళకి 179 crore 79 lakhs విలువ చేసే కవచ్ ఆర్డర్స్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయని, దీన్ని February 2027 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని HBL ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇండియా రిలేటెడ్ గా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 38,424 crore ని FY26 మార్క్ లో హిట్ చేశాయట. ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అంటే FY25 తో కంపేర్ చేస్తే 26 లో అది 62.66% జంప్. POCs రిలేటెడ్ గా స్పెషల్లీ 151% దగ్గరగా జంప్ కనిపించింది. ప్రైవేట్ స్పేస్ నుంచి ఆల్మోస్ట్ 14% దగ్గరగా జంప్ కనిపించింది. సో పబ్లిక్ సెక్టర్ స్పేస్ లో ఉన్న డిఫెన్స్ కంపెనీస్ దుమ్ము లేపుతున్నాయనే చెప్పాలి. ఆల్మోస్ట్ మనం 80+ కంట్రీస్ కి డిఫెన్స్ మన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. గతంలో నియర్లీ 145 దేశాల మన దగ్గర నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని తీసుకుంటున్నాయని, లాస్ట్ 5 years లో 3 times దగ్గరగా గ్రోత్ మనం చూస్తున్నాం అనేలా డేటా అయితే కనిపిస్తుంది. సో డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా క్లియర్లీ ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ HDFC బ్యాంక్ రీసెంట్ గా వాళ్ళ 81 బాండ్స్ మిస్ సెల్లింగ్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని మనం వింటూనే వస్తున్నాం కదా. వాళ్ళ కొంతమంది ఎంప్లాయీస్ మిస్ సెల్ చేశారు వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న బాండ్స్ ని కస్టమర్స్ కి. సో దీని రిలేటెడ్ గా 12 ఎగ్జిక్యూటివ్స్ ని, అంతకు ముందున్న వాళ్ళని కాకుండా ఇంకో 12 more ఎగ్జిక్యూటివ్స్ ని ఇందులో పాత్రదారులుగా వీళ్ళు భావిస్తూ వాళ్ళ పైన పెనాల్టీస్ ని వేశారని, ఆ మొత్తం 12 లో 4 మాత్రం మేజర్ పెనాల్టీస్, 8 people మాత్రం మైనర్ యాక్షన్ కి గురవబోతున్నారని, అందులో ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశీష్ గారికి మాత్రం ఒక సివియర్ పెనాల్టీ పడబోతుందని, 3 ఎగ్జిక్యూటివ్స్ ని ఆల్రెడీ డిస్మిస్ చేశారని, HDFC వాళ్ళు స్ట్రాంగ్ యాక్షన్స్ మిస్ సెల్లింగ్ రిలేటెడ్ గా తీసుకున్నారనేలా డేటా కనిపిస్తూ ఉండడం, ఈవెన్ ఇవాళ మార్కెట్ ఫాలో అవుతున్న పాయింట్ లో కూడా HDFC బ్యాంక్ రిలేటెడ్ గా స్ట్రెంత్ అయితే మనకి కనిపించింది. ఆస్ట్రా మైక్రోవేవ్ వీళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, సుమారుగా 250,58 లక్షలు విలువ చేసే ఆర్డర్ వీళ్ళు అండ్ ఇంకొక కంపెనీ ఫామ్ అవుతున్న జాయింట్ వెంచర్ కి అయితే లభించింది. ఇది వస్తున్నది HAL వాళ్ళ దగ్గర నుంచి ఫర్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో రిలేటెడ్ గా, SDR సిస్టమ్స్ రిలేటెడ్ గా. ఇది నెక్స్ట్ 18 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేశారు. ఇవాళ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ మీరు చూసారంటే స్టాక్ సుమారుగా 20% దగ్గరగా పెరిగింది. కారణం రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పడింది అండ్ ఇవాళ మార్కెట్ రికవరీలో ప్రాపర్లీ పెరిగి ఉండొచ్చు. దీంతో పాటు వీళ్ళు సుమారుగా $3 million అంటే 25 కోట్ల దగ్గరగా హెల్తీ ఆన్ AI రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నారని, ఇది ఒక ఏజెంటిక్ AI హెల్త్ కేర్ సర్వీసెస్ లో ఇవ్వడానికి ఏజెంటిక్ AI బిజినెస్ ని వీళ్ళకి ఇస్తుందని, వీళ్ళ US సబ్సిడరీ ద్వారా, హోలీ ఓన్డ్ సబ్సిడరీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని, ఇది బై April 7, 2026 లోపు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో AI స్పేస్ రిలేటెడ్ గా వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కరెక్షన్ ప్రాబబ్లీ రీజన్స్ తోనే స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. ఆల్మోస్ట్ 700 దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో 250 వరకు స్టాక్ పడింది. అండ్ ఈవెన్ డిసెంబర్ 2025 లో కూడా ఆల్మోస్ట్ 500 దగ్గరగా స్టాక్ ఉండేది, హాఫ్ అయిపోయింది. సో సివియర్ కరెక్షన్ తర్వాత వస్తున్న ఈ పాజిటివ్ AI రిలేటెడ్ ఉంటున్న అప్డేట్ అండ్ డీప్ ఫాల్ తర్వాత వచ్చిన రికవరీ కాబట్టి స్టాక్ లో ఒక మంచి పుల్ బ్యాక్ ఇవాళ మనం చూసాం. అండ్ ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళకి 1,481 crores విలువ చేసే ప్రాజెక్ట్ BESS సెగ్మెంట్ లో లభించాయని, ఇది బీహార్, అస్సాం, తెలంగాణ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్స్ అని ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నాట్ జస్ట్ ఆన్ వాటర్, వీళ్ళకి BESS రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో గుడ్ ఆర్డర్ బుక్ బిల్డ్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ 40 కీ పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఎక్సైజ్ డ్యూటీని అయితే కట్ చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. దీని కారణంగా బెనిఫిట్ చెందబోయే ఇండస్ట్రీస్ ప్లాస్టిక్స్, టెక్స్టైల్స్, ఫార్మా, ఆటో అండ్ కెమికల్ సెక్టార్స్ ఇది June 30, 2026 వరకు వర్తిస్తుందని ఇలా చెప్తున్నారు. మన గవర్నమెంట్ కంపెనీలు పెట్రోల్ ధరలని, డీజిల్ ధరలని పెంచట్లేదు, కానీ ప్రైవేట్ కంపెనీలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. నాయారా వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారా? ఇప్పుడు షెల్ వాళ్ళు డీజిల్ ధరని 25 రూపాయల పర్ లీటర్ కి, పెట్రోల్ ధరని 7 రూపాయల 40 పైసలు పర్ లీటర్ కి పెంచారు. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ 120 దగ్గరగా ఉంది, డీజిల్ ధర 123 రూపాయల 50 పైసల దగ్గరగా ఉంది. నార్మల్ వేరియంట్, వాటి పవర్ వేరియంట్స్ అయితే అంటే వాటి నెక్స్ట్
నెక్స్ట్ వేరియంట్స్ పెట్రోల్ అయితే 130, డీజిల్ అయితే 133 రూపాయల 52 పైసలు. కానీ ప్రభుత్వ కంపెనీలు మాత్రం ధరలను ఇంకా పెంచలేదు. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.